అమరావతి పరిధిలో పేదలకు ప్రవేశం ఉంటదా? పేదలు నివసించడానికి అవకాశం ఎంత అనే చర్చ ఫస్ట్ నుంచి జరుగుతూ ఉంది. కొన్ని వర్గాలకు మరీ ముఖ్యంగా కొన్ని పార్టీలకు అక్కడ పేదలు ఉండడం ఇష్టం లేదు అని, పేదలు ఉన్నారు అంటే అక్కడ భూముల రేట్లు తగ్గిపోతాయి అని చెప్పి డైరెక్ట్‌గా కొందరు వ్యాఖ్యలు చేస్తూ ఉండడాన్ని కూడా మనం గమనించొచ్చు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే, ఆ ఇళ్ల స్థలాలను వ్యతిరేకించుకుంటూ హైకోర్టుకెళ్ళినటువంటి కొందరు వ్యక్తులు, అక్కడ వాళ్ళు వినిపించిన వాదనేంటి, సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అనంటే, అదే లైన్ మీద హైకోర్టు కూడా అక్కడ వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి అవకాశం లేదని తీర్పు ఇవ్వడం మీద అప్పుడు ఆశ్చర్యపోవడం మన వంతయింది. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పదే పదే అమరావతి అందరిది, అమరావతి అందరిది అని చెప్పి అంటూ ఉంటారు. అందరిది అన్నప్పుడు అక్కడ పేదలకు కూడా అవకాశం ఉందా? కార్మికులు, పేదలు, బలహీన వర్గాలకు కూడా అవకాశం ఉందా లేదా? అవకాశం ఉండాలంటే ఏం కావాలి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రపోజల్స్‌తో కేంద్రం పీఎంఏవై అనే అది ఉంటది కదా! కేంద్ర ప్రభుత్వం ఇల్లు ఇచ్చే పథకం పీఎంఏవై అని. దాని కింద రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అమరావతి పరిధిలో పేదలకు ఇల్లు కావాలి అనే ప్రపోజల్ ఏమైనా పంపించిందా? అంటే రాష్ట్ర పరిధిలో వివిధ రకాల పట్టణాలు, టౌన్‌లలో ఇళ్ల నిర్మాణాలు పేదలకు ఇల్లు ఇవ్వడం కోసం ఆ పథకం. రాష్ట్ర ప్రభుత్వం పంపే ప్రపోజల్ మీద కేంద్ర ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తూ ఉంటది. ఈ క్రమంలో అమరావతి పరిధిలో ఎన్ని ఇళ్ళు కావాలని చెప్పి చంద్రబాబు గారి సర్కార్ ప్రపోజల్ పెట్టింది అని లోక్సభలో వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి గారు ప్రశ్న అడిగితే కేంద్రం సమాధానం సున్నా. రాష్ట్ర ప్రభుత్వం 107 టౌన్లు, పట్టణాల్లో పేదలకు ఇల్లు కావాలి అని చెప్పి ప్రపోజల్ పంపించారు. ఎన్ని ఇళ్ళు కావాలని? ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో 61,084 ఇళ్లకు 882 కోట్ల కేంద్ర సహాయం మంజూరైంది. అండ్ 2026 జూన్ 17 జరిగిన కేంద్ర ఆమోద పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏపీలోని 107 పట్టణ, స్థానిక సంస్థలకు మరో 12,370 ఇళ్లను 185 కోట్ల కేంద్ర సహాయంతో ఆమోదించింది. ఈ ప్రతిపాదనలు అంటే 107 పట్టణ స్థానిక సంస్థలకు 12,370 ఇళ్ళు మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా అమరావతి పరిధిలో లేదు. వాస్తవానికి ఇళ్ల మంజూరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు పంపే ప్రతిపాదనల ఆధారంగానే జరుగుతుందని కేంద్రం తన సమాధానంలో స్పష్టంగా పేర్కొంది. అంటే అమరావతిలో పేదలకు ఇల్లు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించలేదు అన్న విషయం అఫీషియల్గానే కదా. మరి ఎందుకని అమరావతిలో పేదలకు ఇల్లు ఎందుకే ఇవ్వరు? కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇచ్చే ఇల్లైనా అక్కడ ఎందుకు ఇవ్వరు? ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. అమరావతి అందరిదే అంటారు, అమరావతి మనందరిదే అంటారు, దాని చుట్టూ రకరకాలుగా ఎలివేషన్స్ ఇస్తారు. తీరా చూస్తే పేదలకు మాత్రం ఏంటి ప్రభుత్వం ఇల్లు ఇవ్వదు. సరే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇచ్చే ఇల్లునైనా ఏమైనా మంజూరు చేయిస్తారా అంటే అక్కడ ప్రపోజల్ అవి పెట్టరు. కానీ అమరావతి అందరిది.